ఇది అరపల్లి గుట్ట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు గుట్టపైన స్వయంగా వెలిసాయని, వాటిని దర్శించుకోవడానికి ఊరు వాళ్ళు అప్పుడప్పుడు పైకి ఎక్కి ఆ పాదాలను దర్శించుకుంటామని అక్కడి వారు చెప్పారు. ఆ పాదాలు అక్కడ ఉన్నవి కాబట్టి అక్కడ వెంకటేశ్వర ఆలయం కట్టారని కూడా చెప్పారు. ఇది ఎక్కడం మాత్రం చాలా కష్టంగా ఉంది. జాగ్రత్తగా ఎక్కాలి, చూసుకుంటూ ఎక్కాలి. ఏ ఆధారం లేదు పట్టుకోవడానికి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేనాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కొబ్బరికాయ కొట్టు నాన్న. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద గోవింద. శ్రీహరి శ్రీనివాస సనాతనాలుక పావన నారాయణ, చేతులు మోచే శ్రీతుజనుల నీవు, గత పాపములే హతమాచుదావు, ఋతుపవనములను సృష్టించి నావు. దిగడం కూడా చాలా కష్టము. దిగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆధారాన్ని చూసుకొని పట్టుకుంటూ మెల్లగా దిగాలి. ఇప్పుడు పైకి వెళ్ళి మెట్లను దర్శించుకోవడానికి మెట్లు కూడా చేస్తున్నారు. మెట్ల కోసం కొంచెం అక్కడ చేసి పెట్టారు, మెట్లు కడతామని చెప్పారు. మెట్ల ద్వారానైతే ఈజీగా పైకి ఎక్కి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ వెలిసాయి కాబట్టి స్వామి అక్కడ ఉంటాడని నమ్మకం. దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. బండలను పట్టుకుంటూ ఎవరన్నా ఉంటే చూసుకుంటూ దిగాలి. కింది గుట్ట పైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అందులో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అక్కడ పక్కనే విఘ్నేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. వాతావరణం చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణము, పచ్చదనము. విఘ్నేశ్వర స్వామి గర్భాలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి, నమస్కారామి. గోవింద గోవింద. అంతా అట్లనే ఉంటుంది. దండం పెట్టు. ఇక్కడ గరుడ స్వామి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్నాయి. కింద గుట్ట కింద కూడా
దేవుళ్ళను ప్రతిష్ఠించారు. హనుమంతుడు, నాగేంద్ర స్వామి. ఇది ఒక పెద్ద పుట్ట. ఇక్కడ సంతాన నాగలక్ష్మి, జంట నాగులు, శివయ్య ప్రతిష్ఠ. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా వెలిసి ఉన్నారు. ఇక్కడ కళ్యాణం రంగరంగ వైభవంగా చేస్తామని చెప్పారు. ఇక్కడ స్వామిని మొక్కుకుని స్వామికి మొక్కుకున్న వారికి కోరికలు తీరి కొంగు బంగారం అవుతుందని చెప్తున్నారు. అట్లానే ఉండాలి. Yeah.